నిన్న జరిగినటువంటి కొండారెడ్డి అనే ఒక స్టూడెంట్, అతను ఒక వైసీపీకి అత్యంత సన్నిహితుడు, వైసీపీ పార్టీకి అంత చేసేవాడు. అంటే ఆయన ఇప్పుడు దొరికాడు. అసలు ఎలా చూడాలంటారు? ఏం లేదు సార్, లాస్ట్ 5 ఏళ్ళు ఇటువంటివన్నీ చాలా విచ్చలవిడిగా యూనివర్సిటీలోని అలానే బయట రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా యువత అనేది గాంజా మత్తులోని ఇలాంటి డ్రగ్స్ మత్తులోని మనం చూసాం క్లియర్గా. ఎందుకంటే న్యూస్ ఛానల్స్లోనే మనం స్వయంగా చూసాం. ఏ రాజకీయ పార్టీ డ్రగ్స్కి వ్యతిరేకంగా చర్యలు తీసుకున్నా మనం పూర్తి స్థాయిలో అభినందించాల్సిన దగ్గర అంశం. అది ప్రభుత్వం సరైన రీతిలో పటిష్టంగా సరైన చట్టాలు రూపొందించి వారి యొక్క డ్రగ్స్ని అరికట్టడానికి చేస్తున్న చర్యల్ని, ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న చర్యల్ని పూర్తి స్థాయిలో అభినందించాలి. సో నాయకుడు అనేవాడు స్టూడెంట్స్కి కూడా మేము కోరుకునేది ఏంటంటే, మీరు ఎంచుకున్న నాయకుడికి ఆయన సిద్ధాంతాలు అడగండి. ఆయన సిద్ధాంతాలు మీకు కానీ మీరు మీ సిద్ధాంతాలకు కానీ ఎగ్నెస్ట్గా ఉంటే ఖచ్చితంగా నాయకుడు వెనక వెళ్ళకండి. ఎందుకంటే మీరు ఎంచుకున్న నాయకుడి యొక్క తప్పులు మీరు మొయ్యాల్సి వస్తుంది. టీడీపీ వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఈ గంజాయిని పట్టుకుంటూనే ఉంటున్నారు. అయితే నిన్న జరిగినటువంటి కొండారెడ్డి అనే ఒక స్టూడెంట్, అతను ఒక వైసీపీకి అత్యంత సన్నిహితుడు, వైసీపీ పార్టీకి అంత చేసేవాడు. అంటే ఆయన ఇప్పుడు దొరికాడు. అసలు ఎలా చూడాలంటారు? అంటే యువతకి ఈ మద్యం మత్తు మార్గంలోనే ఇంకా ఇలాగే కొనసాగుతూ ఉంటుందంటారా? ఇప్పుడు డ్రగ్స్ యూసేజ్ కానీ లేదా విక్రయించడం లేదంటే దాని యొక్క పరిధిని విస్తృతపరిచే విధంగా చేయడం కూడా చట్టరీత్యా నేరం అది. ఎందుకంటే దానికి ప్రత్యేకమైన చట్టం ఉంది, నార్కోటిక్స్ అండ్ డ్రగ్స్ కంట్రోల్ యాక్ట్ 1985. దాని ప్రకారం ఎవరైతే డ్రగ్స్ వినియోగిస్తారో, ఆ వినియోగించడంతో పాటు ప్రచారం చేస్తారో అది ఖచ్చితంగా అది ఖండించదగ్గ అంశం. ఈ మధ్యన కొత్తగా ఒక స్టూడెంట్ లీడర్ అనే వ్యక్తి ఎవరో డ్రగ్స్ వినియోగిస్తూ విక్రయిస్తూ పట్టుబడడం అనేది అది చాలా దురదృష్టకరమైన సంఘటన. ఇప్పుడు విద్యార్థి దశలో మీరు ఇక్కడికి వచ్చినప్పుడు అనేక విధంగా విద్యార్థులకు సంబంధించి వాళ్ళ అభ్యున్నతికి, వారి యొక్క ప్రగతి కోసం అనేక విధమైన కార్యక్రమాలు చేసే అవకాశం ఉన్నప్పుడు ఈ విధంగా చెడుదారిని తొక్కడం, దానికి తోడుగా ఈ విధంగా వేరే వాళ్ళని బానిసలుగా తిప్పుకుంటూ మీ చుట్టూ ఈ విధమైన వికృత చేష్టలకు చేయడం కూడా చాలా సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే అంశంగా ప్రతి విద్యార్థి భావిస్తాడు. ఈ అంశాన్ని ఏ రాజకీయ పార్టీ డ్రగ్స్కి వ్యతిరేకంగా చర్యలు తీసుకున్నా మనం పూర్తి స్థాయిలో అభినందించాల్సిన దగ్గర అంశం. అది ప్రభుత్వం సరైన రీతిలో పటిష్టంగా సరైన చట్టాలు రూపొందించి వారి యొక్క డ్రగ్స్ని అరికట్టడానికి చేస్తున్న చర్యల్ని, ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న చర్యల్ని పూర్తి స్థాయిలో అభినందించాలి. ఎందుకంటే డ్రగ్స్ యొక్క వినియోగం అతిగా వినియోగించిన లేదా ఒక్కసారి వినియోగించి పట్టుబడి మళ్ళీ అంటే ఫస్ట్ టైం అఫెండర్స్ అంటారు న్యాయశాస్త్రంలో. అంటే ఎవరైతే మొదటిసారిగా తప్పు చేస్తారో వాళ్ళని క్షమించి కొంత రెస్పెక్ట్ ఇవ్వడం, వాళ్ళకి మళ్ళీ ఇటువంటి కార్యక్రమాలు పునరావృతం చేయకుండా దానికి తగు చర్యలు తీసుకోవడం జనరల్గా న్యాయశాస్త్రంలో పరిపాటిగా మనం చూస్తున్న అంశం. అలా కాకుండా రిపీటెడ్ అఫెండర్స్ ఎవరైతే ఉన్నారో, అదే ఒకసారి డ్రగ్స్ వినియోగించి లేదా పట్టుబడి లేదా మళ్ళీ అదే విధంగా ఆ డ్రగ్స్ని ప్రచారంలోకి తీసుకొచ్చి వారి యొక్క ఆదాయ వనరుగా మార్చుకుని అమాయకమైన ప్రజల్ని, ఎందుకంటే ముఖ్యంగా పాడేరు ఇలాంటి ఏరియాల్లో, విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో అనేక విధంగా డ్రగ్స్ యొక్క కల్టివేషన్ జరుగుతుంది అని చెప్పి అనేక విధాలుగా కంప్లైంట్స్ ప్రభుత్వానికి వెళ్ళాయి. అది చీఫ్ మినిస్టర్ గారి సెలకి వెళ్ళాయి. తర్వాత ఏంటంటే లోకల్ కలెక్టర్స్కి కంప్లైంట్ ఇచ్చారు. చాలా విజిలెంట్ సివిల్ సొసైటీస్ చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో అవన్నీ పూర్తి స్థాయిలో ఖండించి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే అంశంగా పరిగణించి వీళ్ళు అనేక విధమైన అవగాహన కార్యక్రమాలు చేస్తున్నారు. అయినప్పటికీ ఇలా చీటికి మాటికి ఎవరో ఒకళ్ళు, ప్రభుత్వం ఎప్పుడైతే ఏదో సైక్లోన్ మొన్న ఎఫెక్ట్ వచ్చింది, ప్రభుత్వం కొంచెం ఆ పనిలో బిజీగా ఉంటుంది, ఈ సందర్భంలో చూసి మనం డ్రగ్స్ ప్రజల్లోకి పంపిద్దాం, లేదంటే ప్రజల్ని బానిసలుగా చేసుకుంది, ఇటువంటిది చాలా దుర్మార్గమైన సంఘటన. న్యాయపరంగా కూడా కఠినంగా శిక్షించాల్సిన అంశంగా అందరూ పరిగణించాలి. ఈ అంశం ఏదైతే ఉందో ప్రాపర్ డ్రగ్స్ రీహాబిలిటేషన్ సెంటర్స్ ఏర్పాటు చేయడం, ఆ రీహాబిలిటేషన్ సెంటర్స్కి ప్రజల్ని కూడా, ప్రభుత్వాన్ని, ప్రజల్ని, అలాగే అందరిని ఎవరైతే దాంట్లో ఉంటున్నారో వాళ్ళందరినీ భాగస్వాములు చేయడం, అలా చేయడం వల్ల ఈ డ్రగ్స్ని సమూలంగా ఈ సమాజం నుంచి దూరం చేయాల్సిన అవకాశం మనకు లభిస్తుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా నషాముక్త్ భారత్ పేరిట ఒక వినూత్నమైన కార్యక్రమం, బృహత్తరమైన కార్యక్రమం తీసుకొచ్చి అది ప్రజల్లోకి అలాగే విద్యార్థుల్లోకి తీసుకొచ్చి ఎవరైతే ఈ డ్రగ్స్ యొక్క వినియోగంలో మగ్గిపోయి ఉన్నారో వాళ్ళని బయటికి తీసుకొచ్చి వాళ్ళని సమాజంలో మళ్ళీ తిరిగి ఒకరిలాగా కలిసిపోయేలాగా ఈ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ ఈ చెదురుమదురు సంఘటనలు ఏవైతే ఉన్నాయో, ఈ ఒక విద్యార్థి నాయకుడు ఎవరైతే
ఈ విధమైన డ్రగ్స్ వినియోగంలో తన యొక్క అనేక ఎఫర్ట్స్ పెట్టాడు. దాని బదులు మీరు వేరే విధంగా పెట్టండి. విద్యార్థుల అభ్యున్నతి కోసం సోషల్ యాక్టివిటీస్ చేయండి. లేదంటే వివిధ సందర్భాల్లో విద్యార్థులు అనేక మంది పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు అనేక మంది వాళ్ళ హాస్టల్ ఫీజులు కట్టలేక మెస్ ఫీజులు కట్టలేక అనేక సందర్భాల్లో ఇబ్బందులు పడుతున్నారు. మీరు ఒక సోషల్ యాక్టివిటీ చేయండి. అవన్నీ వదిలేసి ఇంకా ఇష్టరీతిన ఈ అడ్డమైన దారుల్లో సంపాదన సృష్టించుకుందాం, మనం ప్రభుత్వాన్ని బెదిరిద్దాం, లేదంటే ఒక లోకల్ లా ఎన్ఫోర్స్మెంట్ అథారిటీస్ని కూడా బెదిరించి ఈ విధంగా మనం డ్రగ్స్ని సమాజంలోకి చొప్పిద్దాం. ఇలాంటి ఘటన పూర్తి స్థాయిలో ఉక్కుపాదం మోపి ప్రభుత్వం కూడా తగు చర్యలు తీసుకుని అటువంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం చేయకుండా ఇది ఒక ఎగ్జాంపుల్గా ప్రతి ఒక్కళ్ళు తీసుకునే విధంగా దీన్ని పూర్తి స్థాయిలో ప్రభుత్వం టేకప్ చేయాలి. అదేవిధంగా ప్రభుత్వం నడుస్తుందని చెప్పి విద్యార్థులుగా మేమందరం భావిస్తున్నాం. ఒకవేళ నడవని పరిస్థితిలో ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చి ఈ విధమైన ఎవరైతే కార్యక్రమాలు ఈ డ్రగ్స్ యొక్క వినియోగాన్ని ప్రజల్లోకి చొప్పించి వాళ్ళని ఇబ్బంది పెడదామని చూస్తున్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా మేము ప్రభుత్వానికి తగిన రిప్రజెంటేషన్ ఇస్తాం. పూర్తి స్థాయిలో దీన్ని అరికట్టే వరకు మా వంతు కృషిగా విద్యార్థులుగా మేము పాత్ర పోషిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇప్పటి వరకు టీడీపీ అనేక రకాల కంపెనీలు తీసుకొస్తూ ఉంటే ఇప్పుడేమో ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ డ్రగ్స్ వ్యవహారంలో స్టూడెంట్స్ తయారు చేస్తూ ఉన్నారు. ఎలా అనిపిస్తుంది? అంటే ఇది చూస్తే చాలా నవ్వు వస్తుంది. ఇప్పుడు ఏంటంటే గత ప్రభుత్వం కేవలం రాజకీయ అవసరాలే లక్ష్యంగా ప్రజలను కూడా మాకు ఓటేశారు, ఏదో ఇప్పటి వరకు ప్రజలతో మనకు సంబంధం లేదు, ఏదో వాళ్ళకి సంబంధించి డబ్బులు రియంబర్స్మెంట్ చేసేసినా లేకపోతే సంబంధించిన డబ్బులు వాళ్ళ అకౌంట్లో వేసేసినా సరిపోతుంది అనే ఉద్దేశంతో, అంటే అది ఒక డిస్టార్టెడ్ వ్యూ అంతే. ఎందుకంటే ప్రజలకి ఎప్పుడైతే అభివృద్ధితో పాటు వెల్ఫేర్ యాక్టివిటీస్ సమానంగా జరుగుతాయో, రెండు కళ్ళులాగా లేకపోతే ఒక మేజర్ యాక్టివిటీగా జరుగుతుందో అప్పుడే అది రెండెడ్ల బండిలాగా ప్రభుత్వం దానికి పూర్తి స్థాయిలో దాని యొక్క ఫలాలను, ప్రభుత్వం అందించే ఫలాలను అందరికీ అందించే అవకాశం మనకు దొరుకుతుంది. అటువంటి కాకుండా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఇప్పుడు కేవలం వెల్ఫేర్ యాక్టివిటీసే లక్ష్యంగా చేశారు, డెవలప్మెంట్ అనేది పూర్తి స్థాయిలో పక్కన పెట్టారు. అది నేనే కాదు, చిన్న స్కూల్కి వెళ్ళిన చిన్న పిల్లాడిని అడిగినా ఈ విధంగా సమాధానం చెప్పే అవకాశం ఉంటుంది. కనుక అది దాని యొక్క ఆ ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలు కొన్ని కరెక్ట్ చేసి ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వం ప్రజలకి మంచి జరిగేలాగా, విద్యార్థులకు మంచి జరిగేలాగా ఎప్పుడైతే కంపెనీలు వస్తాయో, ఎప్పుడైతే ఉపాధి అవకాశాలు కల్పించబడతాయో అప్పుడే విద్యార్థులకి భవిష్యత్తు పరంగా వారి లక్ష్యాలను చేరుకుంటారు. వాళ్ళ యొక్క భావి భారత పౌరుల్లాగా వాళ్ళు తనకే కాకుండా దేశానికి కూడా మంచి పేరు తెచ్చే అవకాశం ఉంటుందనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం చేస్తున్న చర్యలను మనం అభినందించాలి. రీసెంట్గా చూస్తే గూగుల్ తన డేటా సెంటర్స్ని విశాఖపట్నంలో ఎస్టాబ్లిష్ చేయడం కూడా మనందరం చాలా అదృష్టంగా భావించాల్సిన అంశం. అది ఎవరు చేసినప్పటికీ, అది కూటమి ప్రభుత్వం చేసిందా లేకపోతే బీజేపీ నాయకులు చేశారా, టీడీపీ నాయకులు చేశారు, ఎవరు చేసినా మంచి జరిగితే పూర్తి స్థాయిలో మనందరం అభినందించాలి. అదేవిధంగా డ్రగ్స్ లాంటి కార్యక్రమాలు ఎప్పుడైనా జరిగినా అది పూర్తి స్థాయిలో మనందరం ఖండిస్తే తప్పితే మన పిల్లలకి లేదా మన యొక్క దేశానికి దార్శనికతగా మనం ఉండలేము. కాబట్టి ఈ సందర్భంలో ఈ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు పూర్తి స్థాయిలో సమర్థించాలి. అందరూ సమర్థిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. యువత చాలా వరకు ఈ డ్రగ్స్ విషయంలోనే హిట్ అయిపోతూ ఉన్నారు. అంటే అంటే వీళ్ళని అరికట్టే విధంగా ఎలా చూడాలంటారు? డ్రగ్స్ ని ఎక్కువగా విచ్చలవిడిగా చేస్తూ ఉన్నాయి. అంటే ప్రధానంగా చూస్తే లాస్ట్ గవర్నమెంట్ లో ఉండేటువంటి వైసీపీ పార్టీ అవ్వచ్చు, ఇప్పుడున్న కొన్ని పార్టీలు కావచ్చు, అంటే ఇప్పుడు ఈ పార్టీలని అనుకూలంగా మార్చుకునే విధంగా ఈ స్టూడెంట్ ని యువతల్ని తీసుకొస్తూ ఉన్నారు. ఎలా చూడాలంటారు? అంటే ఇప్పుడు డ్రగ్స్ విషయంకి వచ్చేసరికి ఎప్పుడు పార్టీ తరపున ఉండండి, ఇట్స్ అబౌట్ అవర్ సెల్ఫ్. అంటే మనం చేయాలా లేదంటే మనలో అది బిల్డ్ అయి ఉండాలి. సో చిన్నప్పటి నుండి స్కూల్స్ కాలేజెస్లో రెగ్యులర్గా వెళ్ళిన వాళ్ళకి మనం అవేర్నెస్ అనేది క్రియేట్ చేసాము అంటే ఇప్పుడు చాలా మందికి సైకలాజికల్గా వాళ్ళు డిప్రెస్ అయిపోవడం వల్ల, ఇంట్లో సిచ్యువేషన్స్ బాగాలేకపోవడం వల్ల, చాలా రీజన్స్ వల్ల డ్రగ్స్ తీసుకోవడం అన్నది స్టార్ట్ చేస్తూ ఉంటారన్నమాట టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్. సో అవన్నీ రూట్ కాజెస్ అన్నవి మనం కనుక్కుంటే మాత్రం డెఫినెట్గా మనం అరికట్టవచ్చు. సో ఇట్స్ నథింగ్ టు డూ విత్ పార్టీస్ అండ్ ఆల్. సో డ్రగ్స్ అన్నవి ఎక్కడన్నా ఉంటాయి, బట్ ఇట్స్ కంప్లీట్లీ అబౌట్ ద పర్సన్ హూ టేక్స్ ఇట్. సో ఇప్పుడు మనం స్కూల్స్లోని కాలేజెస్లోని అవి అవేర్నెస్ అనేది క్రియేట్ చేసి ఎవరైతే నిజంగా ఎడిక్ట్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని ఫైండ్ అవుట్ చేసి వాళ్ళని రీహాబ్ సెంటర్స్కి ఇలాగా హాస్పిటల్స్కి పట్టుకెళ్ళి వాళ్ళతో మాట్లాడి అసలు రూట్ కాజెస్ ఏంటని ఫైండ్ చేసి వాటిని ఎంతవరకు వాళ్ళు ఎడిక్ట్ అయ్యారు, ఎంత దాకా దే కెన్ పాసిబ్లీ డూ ఇట్ డాక్టర్స్ అన్నది, ఆ తర్వాత టీచర్స్ అన్న వాళ్ళు గైడ్ చేసి లెక్చరర్స్, ప్రొఫెసర్స్, టీచర్స్ ఎవరెవరైతే
ఎవరైతే ఉన్నారో మాట్లాడి ఒక మంచి అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తేనే గనక అప్పుడు ఇట్స్ గుడ్ ఫర్ ద స్టూడెంట్ హూ టేక్స్ డ్రగ్స్. అంటే ఇప్పుడు యువతకి మనం చూస్తూ ఉన్నాం, చాలా వరకు యువత అనేది ఎక్కువగా ఈ డ్రగ్స్ విషయంలోనే ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ బానిసత్వం చూపిస్తూ ఉన్నారు. అంటే దీన్ని ఎలాగా నిర్మూలించాలంటారు? ఫస్ట్ థింగ్ అవేర్నెస్ క్రియేట్ చేయడం అండి. అవేర్నెస్ క్రియేట్ చేసిన తర్వాత పిల్లలకి ఇంకా కంప్లీట్గా ఇంకొక అంటే ఇంకా డ్రగ్స్ అనేది ఇంకా ఇది అది అని చెప్పని ఒక కంప్లీట్ సార్ట్ ఆఫ్ యావిగేషన్ అటు వెళ్లకుండా ఆ డైరెక్షన్లో వెళ్లకుండా పిల్లల్ని ఇంకొక డైరెక్షన్లోని వేరే యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ చేస్తే కనుక అప్పుడు ఇలాంటి వాటికి ఎక్కువ టైం ఉండదు. అండ్ పేరెంట్స్ ఎక్కువగా ప్రాపర్ కేర్ తీసుకోకపోవడం వల్ల లేదంటే టీచర్స్ ప్రాపర్ కేర్ తీసుకోకపోవడం వల్ల కూడా ఇవి అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఇప్పుడు మనం చూసాం, ఈ రోజు ఒక కొండారెడ్డి అనే ఒక వ్యక్తి స్టూడెంట్ వైసీపీ పార్టీకి సంబంధించిన ఒక యువకుడు. అంటే ఈ పార్టీలకే ఎక్కువగా చాలా మంది యువత ఈ డ్రగ్స్ విషయంలో వాళ్ళ పార్టీలు చెప్పాయని చెప్పేసి బానిసత్వంతో ముందుకెళ్తూ ఉన్నారు. అంటే కేవలం వైసీపీ పార్టీలోనే ఎక్కువ యువత గాంజాకి డ్రగ్స్ కి పాల్పడుతూ ఉంది. ఎలా చూడాలంటారు? ఏంటి డ్రగ్స్ అన్నవి వైసీపీ పార్టీ వచ్చిన తర్వాత లేదంటే ప్రెసెంట్ రూలింగ్ పార్టీ వచ్చిన తర్వాత అన్నది అయితే లేదండి. ఎప్పుడు నుండో డ్రగ్స్ అన్న వచ్చే కానీ బయటపడడం అన్నది ఇప్పుడు కొంచెం సోషల్ మీడియా ఇవన్నీ ఎక్కువ అవడం వల్ల ఎవరెవరు తీసుకుంటున్నారు ఏంటి అన్న చెప్పి ఇప్పుడు బయటకు వస్తుంది. అంతే తప్పితే కానీ ఇట్స్ నథింగ్ టు డూ విత్ ద పార్టీ. డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు ఎలాగన్నా తీసుకుంటారు, సప్లై ఉన్నా లేదంటే అవైలబిలిటీ ఉన్నా సరేను. అంటే ఇప్పుడు వరకు టీడీపీ చాలా అనేక రకాల కంపెనీలు తీసుకొస్తూ ఉంది డెవలప్మెంట్ విషయంలో. మన విశాఖపట్నంకే గూగుల్ కానీ అలాగే ఇతర ఎన్నో డెవలప్మెంట్ గా దశలుగా ముందుకెళ్తూ ఉంది. అయితే ఇప్పుడు రేపు జరగబోయేటువంటి సిసిఐ సదస్సు కూడా జరగబోతూ ఉంది. అంటే ఇంత డెవలప్మెంట్ విషయంలో కూడా ఉన్నప్పుడు ఇక్కడ చూస్తే గాంజా విషయంలో అనేక రకాల విమర్శలు చూస్తూ ఉన్నారు. అంటే ఏమైనా తప్పు చేస్తుందా ఏమైనా పార్టీ పరంగా ఏమైనా? లేదండి. ఏ గవర్నమెంట్ వచ్చినా సరే డెఫినెట్ గా మనిషి పాడైపోవాలని అయితే కోరుకోదు కదా. సో డెఫినెట్లీ ఐ థింక్ దే ట్రైయింగ్ దేర్ బెస్ట్ టు సాల్వ్ ది ఇష్యూ. సో నేను చెప్పేది ఏంటంటే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే పేరెంట్స్ తోని టీచర్స్ తోని లేదంటే ఎవరైతే వాళ్ళు క్లోజ్ గా ఉన్నారో వాళ్ళతో మాట్లాడి ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకొని ఇంకా దేర్ అదర్ వేస్. అంటే డ్రగ్స్ అన్నవి మేబీ సర్టన్ టైం వరకు రిలీఫ్ ఇవ్వచ్చు కానీ దే ఆర్ నాట్ ద పర్మనెంట్ సొల్యూషన్. సో మేబీ ఒకవేళ ఇంకేమైనా వేరే విధాలుగా ఇఫ్ దే కెన్ కమ్ అవుట్ ఆఫ్ సంథింగ్ దే కెన్ గో ఫర్ ద పాజిటివ్ మెథడ్స్ ఆఫ్ కమింగ్ అవుట్ బికాస్ డూయింగ్ డ్రగ్స్ ఇస్ కంప్లీట్లీ నెగిటివ్ మెథడ్. యువత చాలా వరకు డ్రగ్స్కి ఎడిట్ అయిపోయి అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ రోజు కొండారెడ్డి అనే వ్యక్తి చూస్తే ఈ డ్రగ్స్కి ఎడిట్ అయిపోయి స్టూడెంట్గా రవాణా చేసే పరిస్థితి కూడా వచ్చేసింది. ఈరోజు చూశారు మీరు, ఎలా అనిపిస్తుంది? అంటే ఎలా చూడాలి? అంటే కేవలం ఒక పార్టీ పరంగానే ఇతను దొరికిపోయాడు వైసీపీ పార్టీలో ఉంటుండగా. అంటే ఒక యువత ఇలా చేయడం కరెక్టేనా? మరి అస్సలు కరెక్ట్ కాదండి. అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఒక స్టూడెంట్ ఇలా చేస్తారని. యూత్కి ఒక మంచి ఎగ్జాంపుల్ పెట్టాలి అంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్న మనిషి అంటే. ఇప్పుడు అవేర్నెస్ క్యాంపెయిన్స్ కానీ కాలేజ్లో ఇలాంటివి కండక్ట్ చేయడం కానీ చేయాలి. ఎందుకంటే ఫ్రెండ్స్ ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఎవడన్నా డ్రగ్స్ చేస్తారు యూజువల్గా. దానికి అలవాటు పడిపోయి అడిక్ట్ అయిపోయి ఫ్యూచర్స్ని రిస్క్లో పెడుతున్నారు, వాళ్ళ కెరియర్స్ని. పేరెంట్స్ ఎంతెంతో కష్టపడుతూ ఫీజులు కడుతుంటే ఇలా సింపుల్గా అడిక్ట్ అయిపోతున్నారు. అడిగితే ఫ్రెండ్స్ అలవాటు చేస్తారని చెప్తారు. ఇది ఫన్ అని అనుకుంటున్నారండి బయట జనాలంతా. అది నాకు అసలు కరెక్ట్గా అనిపించట్లేదు. అంటే యువత ఇలాగ ఎడిట్ అయిపోవడం అనేది కరెక్టే అంటారా? దీన్ని కొన్ని పార్టీలే అంటే దీన్ని మద్దతు ఇస్తూ ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. ఎలా చూడాలంటారు? కొంచెం జాగ్రత్తలు పెంచితే బాగుంటుంది అనిపిస్తుందండి. యువతకి అవేర్నెస్ క్యాంపెయిన్స్ కానీ ఇలా ఏమైనా కండక్ట్ చేయడం కానీ చేస్తే, సర్చ్లు గట్ట ఇక్కడ ఇంత చేస్తే కానీ బయటపడలేదు వెనకాతలు ఎంత అయి ఉంటుందండి మనకు కనిపించలేనివి. డ్రగ్ డీలింగ్స్ కానీ మన వైజాగ్లో ఆంధ్ర యూనివర్సిటీ అనే కాదు, గీతంలో అన్నా ఎక్కడన్నా ఎన్ని జరుగుతాయో ఎవరికి తెలియదు. కొంచెం ఇలాంటి వాటి గురించి స్ట్రిక్ట్గా యాక్షన్స్ తీసుకోవాలని అనుకుంటున్నాను. కూటమి ప్రభుత్వం ఎక్కడికెక్కడ డ్రగ్స్ విషయంలోనే అరికట్టాలని చూస్తూ ఉంటే ఇప్పుడు వైసీపీ నేతలు వైసీపీ నాయకుల తాలూకా ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు ఇప్పుడు ఈ గాంజా కానీ డ్రగ్స్ కానీ తీసుకొచ్చే ప్రయత్నాలు, యువతకి పాడు చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎలా చూడాలంటారు? ఏం లేదు సార్, లాస్ట్ 5 ఏళ్ళు ఇటువంటివన్నీ చాలా విచ్చలవిడిగా యూనివర్సిటీలోని అలానే బయట రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా యువత అనేది గాంజా మత్తులోని ఇలాంటి డ్రగ్స్ మత్తులోని మనం చూసాం క్లియర్గా. ఎందుకంటే న్యూస్ ఛానల్స్లోనే మనం స్వయంగా చూసాం. కొన్ని టన్స్ తాలూకా సిప్పు అనేది ఇక్కడ దొరికింది మన పోర్ట్లోనే. అది కాకుండా ఎక్కడికక్కడికి క్రైమ్ రేట్ అనేది సొసైటీలో పెరిగిపోయింది. వీటన్నిటికీ మూలంగా ఏంటి అనేది
దీనికి కారణం ఎదిగితే గాంజా, డ్రగ్స్. ఇప్పుడు మన రాష్ట్రంలోని ఇవన్నీ కూటమి ప్రభుత్వం రాగానే గంజాని మేము నిర్మూలిస్తాం అని చెప్పిన వాళ్ళ వాదనకి వాళ్ళు ఏంటంటే ఆ మాట పైన నించోవాలని చెప్పేసి ఈగల్ టీమ్ అనేవి, ఇలాంటి స్పెషల్ సర్వేలెన్స్ టీమ్స్ అనేవి, పోలీస్ టీమ్స్ అనేవి, టాస్క్ ఫోర్స్ వాళ్ళని వేయడం వల్ల ఒక సర్వేలెన్స్ తోటి ఇటువంటి వాళ్ళందరినీ కూడా ఎక్కడికి దొరకకుండా ఈ మాఫియానన్నిటిని నిర్మూలించడం చేయింది. అలాంటి నిర్మూలన చేసేటప్పటికి ఇక్కడ మన వీళ్ళు ఎవరికి మన రాష్ట్రంలో దొరక్క వీళ్ళందరూ కూడా ఏంటంటే బయట రాష్ట్రం నుంచి తీసుకొని అవన్నీ తీసుకొని వచ్చి అలవాటు పడిపోయి ఉండేవారు నాలికలు. వాటికి ఇంకా ఎలా వాటి నుంచి బయటపడతారు? మన రాష్ట్రంలో దొరకపోతే ఇంకా బయట రాష్ట్రం నుంచి తీసుకొని వచ్చి దిగుమతి చేసి విద్యార్థుల్ని చెడగొట్టే పరిస్థితులు అనేవి ఇలాంటివన్నీ మనం చూడగలుగుతున్నాం. అందుకని మేము ఏంటంటున్నాం అంటే ఈ గవర్నమెంట్కి ఇటువంటి వాటి మీద స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోండి. వాడి విద్యార్థి అవ్వచ్చు, రాజకీయ నాయకుడు అవ్వచ్చు, ఎవడున్నా కూడా వాడి మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకొని ఇంక ఎటువంటి జరగకూడదని చెప్పి సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇస్తారు. జరిగినటువంటి కొండారెడ్డి అనే స్టూడెంట్ అంటే వైసీపీకి అత్యంత ఈ పార్టీకి సన్నిహితుడుగా ఉండేటువంటి వ్యక్తి అంటే ఏం లేదు సార్, ఎవరు రాజకీయ నాయకుడు అండదండ లేకుండా, ఏ పార్టీ అండదండ లేకుండా అంత దారుణమైన పరిస్థితులకి దిగరు. ఇప్పుడు రాష్ట్ర 5 ఏళ్ళలో ఇటువంటి పనులు ఆయన ఎన్నో చేశాడు. అయినప్పటికీ ఆయన మీద అన్అఫీషియల్గా చాలా కంప్లైంట్స్ ఉండేవి. కానీ ఎవరు లాస్ట్ 5 ఏళ్ళు ఆ పార్టీ అండదండలు కాసింది కాబట్టి ఆయన దొరకలేదు. ఈరోజు ఆయన పాపం పండింది అంతే. ఈరోజు అటువంటి వాడు నిఘా పడి టాస్క్ ఫోర్స్ అనేది స్ట్రిక్ట్గా ఆడి మీద సర్వేలెన్స్ పెట్టి ఎక్కడ దగ్గర పట్టుకుంది. ఈరోజు బయటపడ్డాడు. అంతేగాని లాస్ట్ 5 ఏళ్ళలో ఇటువంటి విషయాలు అనేవి అనేక జరిగాయి. ఎందుకంటే ఇక్కడే యూనివర్సిటీలోని వాచ్మ్యాన్లు స్వయంగా వాళ్ళ చేతుల మీద స్టూడెంట్స్కి డ్రగ్స్ అప్లై చేయడం అనేది ఒక పెద్ద సంఘటన జరిగింది. అప్పుడు విద్యార్థి సంఘాలు ఆ రోజు చాలా వరకు గొంతెత్తి ఇప్పుడు మీడియా ముఖంగానే ప్రెస్ మీట్లు ఇచ్చాయి, వాటిని ఖండించే అపోజ్ చేశారు, ప్రొటెస్టులు చేశారు. అయినప్పటికీ ఏం జరిగింది? ఈ రోజు అటువంటివన్నీ కూడా ఏంటంటే ఇంకా అటువంటివి జరగకుండా గవర్నమెంట్ ఈరోజు స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం వల్ల ఈరోజు ఎటువంటివన్నీ బయటపడుతున్నాయి. అంతేగాని ఏ విద్యార్థి కూడా అంత చిన్నపాటి నాయకులు పార్టీ అండదండలు లేకుండా ఇలాంటి విషయాల్లో పాల్పడరని మీ ఒపీనియన్ అండి. టీడీపీ చూస్తే అనేక రకాల కంపెనీలతోని ముందుకొస్తూ ఉంటే డెవలప్మెంట్ చేయాలని ఇప్పుడు గాంజా విషయంలోని, డ్రగ్స్ విషయంలోని జగన్మోహన్ రెడ్డి గారు ముందుకొస్తూ ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆయన లాస్ట్ 5 ఏళ్ళు పేరు పడింది అందుకే కదండి, ఒక బ్రాండ్ అంబాసిడర్గా. ఈయన వైజాగ్కి ఒక గూగుల్ క్యాపిటల్గా చేశారు, ఒక డేటా సెంటర్ క్యాపిటల్గా చేశారు. ఆయన వచ్చి గాంజా క్యాపిటల్గా చేశారు లాస్ట్ 5 ఏళ్ళు. ఇది యువత అంతా కూడా తెలిసిన విషయమే ముఖాముఖంగా. ఇది సమాజంలో ప్రతి ఒక్కరు కూడా ఈ విషయంపై అవగాహన ఉన్నవాళ్ళే. ఎక్కడ దొరికిన వైజాగ్లో నిచ్చలవిడిగా చాక్లెట్ల ప్యాకెట్లు అంత సింపుల్గా గాంజా దొరికేది లాస్ట్ 5 ఏళ్ళలో. వీళ్ళు వచ్చి ఈగల్ టీమ్స్ లాంటివి, కొంచెం పోలీసులు టాస్క్ ఫోర్స్ స్పెషల్ టీమ్స్ లాంటివి వేసి ఎక్కడికెక్కడికి గాంజా మాఫియా అంతే నిర్మూలించడం వల్ల ఈరోజు అవన్నీ టైట్ చేయబడ్డాయి. లేకపోయి ఉంటే ఈరోజు కూడా వైజాగ్ పరిస్థితి అట్లానే ఉండేది. అంటే ఇప్పుడు ఈ డ్రగ్స్ని అరికట్టాలంటే ఇంకా ఏం చేయాలంటారు ప్రభుత్వం? ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ లా అండ్ ఆర్డర్ ఇష్యూనే సార్ ఇది. స్ట్రిక్ట్గా ఏంటంటే ఒకటి వాళ్ళు చేసిన గొప్ప పని ఏంటంటే ఈగల్ టీంని బలోపేతం చేయడం. తర్వాత వాళ్ళకి కొన్ని ఇన్వెస్టిగేషన్స్, ఇంకా ఎంక్వైరీలు వాళ్ళు చాలా ట్రాన్స్పరెంట్గా చేయించడం. అది కాకుండా ఇది అధిక శాతం ఇవంతా కూడా ట్రైబల్ ఏరియాస్లోనే పండించడం, కల్టివేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళని ఒక రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్స్గా వాళ్ళు ఆ వృత్తి నుంచి బయటికి రప్పించడానికి రీహాబిలిటేషన్స్ ప్రోగ్రామ్స్ చేయించడం. సో ఇటువంటివన్నీ చేయించడం వల్ల తప్పకుండా ఇవన్నీ తగ్గుతాయని చెప్పి మేము అందరం భావిస్తున్నాం. అంటే మీరు చూసే ఉంటారు, గత 5 ఏళ్ల పరిపాలనకి ఇప్పుడున్న పరిపాలనకి ఈ పరిపాలనలో కూడా ఈ డ్రగ్స్ విషయంలోని ముఖ్యం ప్రధానంగా స్టూడెంట్స్ని ఎక్కువ శాతం రెచ్చగొట్టే విధంగా చేసేది వైసీపీ పార్టీ. అంటే కేవలం ఇది పార్టీ వాళ్ళ స్వలోభాల కోసం చేస్తుందంటారా? అనిపిస్తుందండి చూస్తుంటే. ఇటువంటి సంఘటనలన్నీ చూస్తుంటే వాళ్ళ సొంత ఇంట్రెస్ట్లన్నీ ప్రివేల్ చేయడం కోసమనే చేస్తున్నారు. ఎందుకంటే గతంలో నిన్న కాక మొన్న జరిగింది ఆ ప్రొటెస్ట్లో భానురెడ్డి అనేవాడు మొత్తం టీం తోటి వీసీని రిజైన్ చేయాలని చెప్పేసి వీసీ ఛాంబర్లో స్వయంగా దూరిపోయి ఆయన పైన ఇంత సమయంలో పోలీసులు కానీ అడ్డుకోకపోతే ఆయన పైన అటాక్ చేసే అంత పరిస్థితికి తీసుకొని వెళ్ళాడు. అంటే వాళ్ళందరూ ఊరికినే కాన్షియస్గా ఉండే స్టూడెంట్స్ ఎవరు మరీ వీసీలు మొక్కల మీద వెళ్ళి వాళ్ళని అటాక్ చేసే అంత పరిస్థితికి దిగరు. ఇటువంటి మత్తు పదార్థాలను వాళ్ళు అలవాటు చేసి వాళ్ళని ఒక సైకలాజికల్గా ఒక విధంగా వాళ్ళని ఇలా డిమోరలైజ్ చేసి వాళ్ళని ఇలాంటి పనులు చేయించడం వల్లనే ఇలాంటి ప్రొటెస్ట్లన్నీ, లేకపోతే ఇలాంటి వీసీల పైన అటాకులు కానీ ఇది ఈరోజు వీసీల వరకు మేనేజ్మెంట్ వరకే కాదు, స్టూడెంట్సే, లేకపోతే ఆడపిల్లల్లో గర్ల్స్ స్టూడెంట్స్ పై అటాకులకు ఇంకా ఎన్నో ఎటువంటివన్నీ సంఘటనలు తెస్తాయి. కాబట్టి విద్యార్థులు వీటిపై చైతన్యపడాలి.
విద్యార్థుల్లో కూడా కొన్ని అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేయాలి. మేము మా గవర్నమెంట్కి కూడా కోరేది అదే. కేవలం మీరు ఎక్కడో ఎక్కడో మేము అరికడతాం అంటే కాదు, విద్యార్థుల్లో కూడా మార్పు చెందేలాగా మీరు ఏమైనా అవేర్నెస్ క్యాంపెయిన్స్ కానీ లేకపోతే ఇంకేమైనా ఇన్నోవేటివ్గా ఏమైనా చేయడానికి మీరు ప్రయత్నించాలని చెప్పి గవర్నమెంట్కి మేము కోరుతున్నాం. డ్రగ్స్ విషయంలో ఒకరి తర్వాత ఒకరు ఇప్పుడు బయటపడుతూ ఉన్నారు. అంటే ఈ పార్టీల పరంగా చూసుకున్నట్టయితే కొన్ని రాజకీయ పార్టీలే ఈ డ్రగ్స్ విషయంలో ముందడుగుగా ఉంటూ ఉన్నాయి. ఎలా చూడాలంటారు? అందరికీ నమస్కారం అండి. నా పేరు పూర్ణచంద్ర. నేను ఆంధ్ర యూనివర్సిటీలో లా చదువుతున్నాను. సార్ అడిగినట్టు డ్రగ్స్ గురించి పార్టీలు ముసుగులో ఇలా డ్రగ్స్ అనేది చేయడం ఎంతవరకు న్యాయం అంటే, ముందుగా అది ఏ పార్టీ అయినప్పటికీ, ఇప్పుడు ఉన్న రూలింగ్ పార్టీ కానీ ముందున్న పార్టీ కానీ వాటెవర్ వచ్చే పార్టీ కానీ పార్టీ ముసుగులోని ఇలాగ డ్రగ్స్ కానీ డ్రగ్స్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ చేయడం అనేది చాలా తప్పు. అది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. యాజ్ ఏ ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్గా డ్రగ్స్ అనేది ఒక వ్యసన పదార్థం. అది దానివల్ల ముందుగా ఏం ఇబ్బంది లేకపోయినా సరే లాంగ్ రన్లో దానివల్ల చాలా ఎఫెక్ట్ ఉంటుంది. డ్రగ్స్ అనేది ఒక వ్యక్తి తీసుకున్నంత మాత్రాన ఆ వ్యక్తి ఒకటే ఎఫెక్ట్ అయ్యేవాడు కాదు, ఆ వ్యక్తి వెనకాతల ఉండేవాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఎఫెక్ట్ అవుతారండి. సో ఈ డ్రగ్స్ అనేది చాలా తీవ్రమైన విషయం కాబట్టి ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కోరుకునేది ఏంటంటే ఈ డ్రగ్స్ని ఖచ్చితంగా ఎరాడికేట్ చేసే విధానంగా వాళ్ళు ప్లాన్ చేయాలని కోరుకుంటున్నాం. ఈ ప్రభుత్వం కానీ వచ్చే ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం అయినా సరే మేము కోరుకునేదంతా ఒకటే, స్టూడెంట్ లైఫ్లో డ్రగ్స్ అనేది ఉండడం అనేది చాలా మంచిది కాదు. అసలు ఈ డ్రగ్స్ వలన ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయో మనం రోజు చూస్తున్నదే మన కాలేజ్లో. సో కాలేజ్లో కానీ బయట కానీ సో మనకి యూజువల్గా డ్రగ్స్ అనేవి ఈజీ అవైలబిలిటీ ఈ మధ్య అయిపోవడంతో దానివల్ల ఈ స్టూడెంట్స్కి కొంతమంది వచ్చి ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆ డ్రగ్స్ తీసుకోవాలనే అది చేయడం అనేది చాలా అసహ్యమైన పని అండి. సో మేమేమంటే యాజ్ అ స్టూడెంట్స్గా కోరుకునేది ఏంటంటే, ఇప్పుడు ప్రభుత్వానికి డ్రగ్స్ అనేవి మీరు ముందుగా మా దగ్గరికి వచ్చే అంటే స్టూడెంట్ రీజన్కి కానీ లేకపోతే ఒక యూనివర్సిటీ రీజన్కి కానీ లేకపోతే వచ్చే ఆ ప్రాంతానికి ఆ జ్యూరిస్డిక్షన్కి ఆ డ్రగ్స్ అనేవి అవైలబిలిటీలో రాకుండా ఆపడం అనేది ముఖ్యంగా చేయాల్సిన పని. మీరు ముందుగా ఎప్పుడైతే ఆ పనిని ముందుగా డ్రగ్స్ అనేవి ఎంటర్ అవ్వకుండా ఎప్పుడైతే చేస్తారో హాఫ్ ఆఫ్ ద వర్క్ అనేది అక్కడే కంప్లీట్ అవుద్ది. సో రిక్వెస్టింగ్ ద గవర్నమెంట్ టు జస్ట్ ఎరాడికేట్ ద డ్రగ్స్, అసలు ఎంటర్ అవ్వకుండా చూసుకోవాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు స్టూడెంట్ నాయకులు ముందుగా చాలా మంది దొరికారు. ఇప్పుడు చాలా ఈ రీసెంట్గా కూడా మనకు తెలిసిన విషయమే, స్టూడెంట్ నాయకుల ముసుగులో పార్టీ నాయకుల ముసుగులో ఈ డ్రగ్స్ అనేవి నడిపిస్తూ అది దానివల్ల ఏంటంటే ఒక నాయకుడు అంటే ఓన్లీ ఒక నాయకుడు అనేవాడు ఉండడండి. ఆ నాయకుడు వెనక 10 మంది ఉంటారు, ఆ నాయకుడు వెనక 100 మంది ఉంటారు. ఆ నాయకుడు క్రెడిబిలిటీ క్యాపబిలిటీ బట్టి ఎంతమంది ఉండాలో అంతమంది ఉంటారు. ఇప్పుడు ఆ నాయకుడి సిద్ధాంతాలు కానీ కరెక్ట్గా లేకపోతే ఆ వెనకున్న ప్రజలు కానీ ఆ వెనకున్న స్టూడెంట్స్ కానీ అందరూ తప్పు పడతారు. సో నాయకుడు అనేవాడు స్టూడెంట్స్కి కూడా మేము కోరుకునేది ఏంటంటే, మీరు ఎంచుకున్న నాయకుడికి ఆయన సిద్ధాంతాలు అడగండి. ఆయన సిద్ధాంతాలు మీకు కానీ మీ సిద్ధాంతాలకు కానీ ఎగ్నెస్ట్గా ఉంటే ఖచ్చితంగా నాయకుడు వెనక వెళ్ళకండి. ఎందుకంటే మీరు ఎంచుకున్న నాయకుడి యొక్క తప్పులు మీరు మొయ్యాల్సి వస్తుంది. సో మేము కోరుకునేది ఏంటంటే, డ్రగ్స్ రిలేటెడ్గా స్టూడెంట్స్ అందరూ చాలా యాక్టివ్గా ఉంటూ దాన్ని ఎరాడికేట్ చేయడానికి యాంటీ డ్రగ్ క్యాంపెయిన్స్ మా మట్టుకు మేము చేస్తున్నాం. ఎన్ని క్యాంపెయిన్స్ చేసినప్పటికీ, ఎన్ని స్కీములు కానీ ఇవన్నీ పెట్టినప్పటికీ కూడా మేము కోరుకునేది ఏంటంటే అసలు ఈ జ్యూరిస్డిక్షన్ కానీ ఈ పరిధిలోకి కానీ డ్రగ్స్ రాకుండా ఆపాలని కోరుకుంటున్నాం. సో అండి, ఈ పార్టీ ముసుగుల్లోని ఇవన్నీ చేయడం అనేది ఎంత నీచమైన పని అంటే అంత నీచమైన పని. కాబట్టి ఈ వస్తున్న నాయకులకు కానీ లేకపోతే వచ్చే నాయకులకు కానీ వచ్చే పార్టీ నాయకులకు కానీ స్టూడెంట్ నాయకులకు కానీ అందరూ కోరుకునేది ఏంటంటే, డ్రగ్స్ రిలేటెడ్గా మీరు కానీ ఇన్వాల్వ్ అవ్వడం చాలా తప్పు. ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా వచ్చేటప్పుడు ఏ స్టూడెంట్ కూడా ఆగడు. అందరూ వ్యతిరేకంగా నిలబడతాం, అందరూ అది ఎరాడికేట్ చేయడానికి మేము పోరాడతాం. స్టూడెంట్ నాయకులకు కూడా మేము ఇది మీరు రిక్వెస్ట్ అయితే కాదు, హెచ్చరిక ఏంటంటే, డ్రగ్స్ రిలేటెడ్లో ఏ స్టూడెంట్ నాయకులు కూడా ఇన్వాల్వ్ అవ్వకండి. ఎందుకంటే దానివల్ల మీ యొక్క ఆనందం కోసం, మీ యొక్క సంతృప్తి కోసం, మీ యొక్క సాటిస్ఫాక్షన్ కోసం మీ వెనకున్న 10 మంది, మీ వెనకున్న 100 మందిని కూడా ఇబ్బంది పెడుతున్నారు. ఆ మచ్చ అందరూ మోస్తున్నారు. సో స్టూడెంట్ నాయకులు కోరుకునేది ఏంటంటే, మీరు డ్రగ్స్ రిలేటెడ్ ఇష్యూస్లో దూరకండి, డ్రగ్స్కి దూరంగా ఉండండి, స్టూడెంట్ నాయకులు మరీ ముఖ్యంగా ఉండండి. చూసుకున్నప్పటికీ కూడా అతి ఎక్కువగా అంటే లాస్ట్ గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి అసలు వేరియేషన్ ఎలా కనిపిస్తుంది ఈ డ్రగ్స్ విషయంలో? ఏమండి, లాస్ట్ గవర్నమెంట్లో కూడా డ్రగ్స్ అనేవి ఉన్నాయి, డ్రగ్స్ అనేవన్నీ ఉంటున్నాయండి. మీరు ఏ గవర్నమెంట్ అన్నప్పటికీ కూడా నేను చెప్పాలనుకుంది ఏంటంటే, డ్రగ్స్ అనేది పూర్తిగా ఆగిపోవట్లేదు. పాత గవర్నమెంట్లోనే ఉంది, ఈ గవర్నమెంట్లోనే ఉంది, వచ్చే గవర్నమెంట్లో ఉంటుందో ఉండదో వాళ్ళు ఎంతవరకు చేస్తారో మాకు తెలియదు.
మేము కోరుకునేది ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ రూలింగ్లో ఉన్న గవర్నమెంట్ ఇది కాబట్టి మేము కోరుకునేది ఏంటంటే కూటమి సెంట్రల్ వైజ్ సపోర్ట్ ఉంది, ఇక్కడ 2 పార్టీలు కలిసి 3 కలిపి చేస్తున్నారు కాబట్టి మేము కోరుకునేది అంతా ఏంటంటే డ్రగ్స్ రిలేటెడ్ ఇష్యూస్ మీరు ఎరాడికేట్ చేయాలని కోరుకుంటున్నాం. అది చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడుకి కోరుకుంటున్నాం, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారికి కోరుకుంటున్నాం. క్లియర్ కట్గా మీరు డ్రగ్స్ రిలేటెడ్ ఇష్యూస్ ఎప్పుడైతే సాల్వ్ చేస్తారో మీరు అప్పుడే స్టూడెంట్ లైఫ్ని ఎన్హాన్స్ చేసినట్టు, అప్పుడే స్టూడెంట్ లైఫ్ని బ్రైటన్ చేసినట్టు అవుతుంది. వైసీపీ పార్టీలోనే ఎక్కువగా యువతని పాడు చేసే విధంగా కనిపిస్తుంది అని చెప్పేసి టీడీపీ సోషల్ మీడియాలో అతి ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అంటే ఇప్పుడు వైసీపీ పార్టీ వాళ్ళు ఎక్కువగా ఈ గాంజా కానీ డ్రగ్స్ కానీ ఈ విషయంలో ఎక్కువగా జోక్యం చేసుకుంటున్నారు, వాళ్ళే ఎక్కువగా దొరుకుతూ ఉన్నారని. ఏమండి దొరుకుతూ ఉన్నారని అంటే ఇప్పుడు 2 వైపులు ఉందండి. నేనైతే ఇప్పుడు వైసీపీ పార్టీలో బాగా ఎక్కువ ఉంది, టీడీపీ పార్టీలో ఇప్పుడు ఉన్న కూటమి పార్టీలో లేదు, ఇలా స్టేట్మెంట్స్ అయితే నేను ఏమను. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్ రియాలిటీ అనేది అందరికీ తెలిసిందే. వైసీపీ పార్టీలోనే ఉంది, టీడీపీ పార్టీలోనే ఉంది. మేము కోరుకుంటుంది యాజ్ అ స్టూడెంట్గా మేము పార్టీలకి మాకు ఎటువంటి సంబంధం లేదు. మేము ఇక్కడ ఉండేది చదువుకోవడానికి వస్తున్నాం. మేము పార్టీకి ప్రాంతానికి దేనికి స్టిక్ అయి ఉండం, దానికి అలా ఉండం. ఏదైనా సరే డ్రగ్స్ రిలేటెడ్ వల్ల స్టూడెంట్స్కి ఇబ్బంది జరుగుతుంది. ఆ పార్టీలో ఉండేటప్పుడు జరిగింది, మరి ఇప్పుడు కూడా జరుగుతుంది. ఇప్పుడు జరగకపోతే ఇప్పుడు ఆ ఇష్యూ బయటకు రాదు. అర్థమవుతుందా? ఇప్పుడు తీసుకుంటూనే ఉన్నారు, అప్పుడు జరుగుతుంది, ఇప్పుడు జరుగుతుంది. కాకపోతే ఏంటంటే మీరు ఎంతవరకు కంట్రోల్ చేయగలుగుతున్నారనే చూడండి. మేము కోరుకునేది ఏంటంటే అసలు డ్రగ్స్ అనేవి ఎంటర్ అవ్వకుండా చూడండి, అక్కడే 50% సొల్యూషన్ వస్తుంది. అది మేము కోరుకుంటున్నాం.